ఫ్రెండ్స్, స్మగ్లింగ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది బంగారం, డబ్బు లేదా డ్రగ్స్ ని దొంగచాటుగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకువెళ్లడం. కానీ ప్రపంచంలో కొంతమంది స్మగ్లర్లు పోలీసులను మోసం చేయడానికి వేసిన ప్లాన్లు చూస్తే అసలు ఇలా కూడా ఆలోచిస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక మహిళ ఏకంగా 9 నెలల ప్రెగ్నెంట్ లా నటించి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళింది. ఇంకొకరు పుచ్చకాయలనే డ్రగ్స్ బ్యాగ్స్ లాగా మార్చేశారు. మరికొందరు అమాయకులైన జీవులను, పిల్లులను, పావురాలను కూడా ఈ పనికి వాడుతున్నారు. సినిమా డైరెక్టర్స్ కి కూడా ఇలాంటి ఐడియాలు రావేమో అనిపించేంత తెలివిగా వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చివరికి ఒక చిన్న తప్పే వాళ్ళను పోలీసులకు దొరికిపోయేలాగా చేసింది. మరి ఆ తెలివైన ప్లాన్లు ఏంటి, వాళ్ళు ఎలా దొరికిపోయారు, ఒక్కో ఘటన వెనుక ఉన్న షాకింగ్ నిజాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇన్సిడెంట్ నంబర్ 1. మొదటగా కొలంబియాలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుందాం. ఒక మహిళ ఎయిర్పోర్ట్ కి వచ్చింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆమె పూర్తి గర్భంతో ఉన్న మహిళగానే కనిపించింది. నడిచే తీరు, వేసుకున్న డ్రెస్ అన్ని చూస్తే ఎవరికైనా ఇంకొన్ని రోజుల్లో డెలివరీ అయిపోతుందేమో అని అనిపించేలా ఉంది. అందుకే మొదట అక్కడున్న వాళ్ళలో ఎవరికి పెద్దగా అనుమానం రాలేదు. కానీ ఎయిర్పోర్ట్ లో పనిచేసే అధికారులకు మాత్రం ఆమె ప్రవర్తనలో ఏదో చిన్న తేడా కనిపించింది. ఆమె చాలా టెన్షన్ గా కనిపిస్తోంది. చెమటలు పట్టేస్తున్నాయి. ఎవరితోనూ కళ్ళలోకి చూసి మాట్లాడడం లేదు. దాంతో వాళ్ళు ఆమెను పక్కకు తీసుకువెళ్లి మరోసారి పూర్తిగా చెక్ చేశారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఆమె కడుపులో ఉన్నది బిడ్డ కాదు, లేటెక్స్ రబ్బర్ తో తయారు చేసిన ఒక నకిలీ బెల్లి. ఆ బెల్లిని తీసి చూడగానే అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాని లోపల దాదాపు 2 కిలోల డ్రగ్స్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ మహిళ ఒక సోషల్ వర్కర్. సమాజానికి మంచి చేయాల్సిన వ్యక్తి ఈ పని చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని నిమిషాలు అధికారులను మోసం చేయగలిగింది, కానీ చివరకు చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. చివరికి ఆమె అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక రెండవ ఇన్సిడెంట్ ఇప్పుడు అమెరికాలో జరిగిన మరో షాకింగ్ ఘటన. ఒకరోజు అమెరికా సరిహద్దు దగ్గరకు ఒక పెద్ద ట్రక్ వచ్చింది. అందులో మొత్తం 1220 పుచ్చకాయలు ఉన్నాయి. బయట నుంచి చూస్తే అవన్నీ తాజాగా ఇప్పుడే కోసిన నిజమైన పుచ్చకాయల్లా కనిపిస్తున్నాయి. అందుకే మొదట అక్కడున్న అధికారులకు పెద్దగా అనుమానం రాలేదు. కానీ రొటీన్ చెకింగ్ లో భాగంగా కొన్ని పుచ్చకాయలను స్కాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక స్కానింగ్ చేసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అవి అసలు పుచ్చకాయలే కాదు, అన్ని ప్లాస్టిక్ తో తయారు చేసిన నకిలీ పుచ్చకాయలు. ఆ నకిలీ పుచ్చకాయల మధ్యలో కట్ చేసి లోపల డ్రగ్స్ నింపి మళ్ళీ నిజమైన పుచ్చకాయల్లా కనిపించేలా తయారు చేశారు. 1 కాదు, 2 కాదు, మొత్తం 1220 పుచ్చకాయలు అలాగే ఉన్నాయి. వాటి లోపల ఉన్న డ్రగ్స్ విలువ మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 210 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద ప్లాన్ ను చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ చివరికి వాళ్ళ ప్లాన్ ఒక స్కానర్ ముందు నిలబడలేకపోయింది. ఇక ట్రక్ ను సీజ్ చేసి స్మగ్లర్స్ ను కూడా అరెస్ట్ చేశారు. ఇక తర్వాత 3వ ఇన్సిడెంట్. ఇప్పుడు చెప్పబోయే ఘటన వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు. సాధారణంగా పిల్లి అంటే అందరికీ ముద్దుగానే అనిపిస్తుంది కదా. అదే అమాయకమైన పిల్లిని కూడా కొందరు స్మగ్లింగ్ కోసం ఉపయోగించారు. ఈ ఘటన కోస్టారికాలో జరిగింది. ఒక జైలు గోడ దగ్గర ఒక పిల్లి నెమ్మదిగా గోడ ఎక్కి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. మొదట అక్కడున్న గార్డులు దాన్ని చూసినా పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే అది సాధారణ పిల్లే అనుకున్నారు. కానీ కొద్దిసేపటి తర్వాత ఒక గార్డుకు దాని ఒంటిపై ఏదో కట్టి ఉన్నట్లు అనిపించింది. వెంటనే అందరూ కలిసి ఆ పిల్లిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. చాలాసేపు అది అటు ఇటు పరుగులు పెట్టడంతో చివరకు చాలా కష్టపడి దాన్ని పట్టుకున్నారు. ఇక దాని ఒంటికి కట్టిన ప్యాకెట్స్ ను తీసి చూడగా అందరూ షాక్ అయ్యారు. అందులో దాదాపు 200 గ్రాముల డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ ను జైలు ఖైదీలకు పంపించడానికి ఈ ప్లాన్ వేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ పిల్లికి వెటర్నరీ డాక్టర్ తో చికిత్స చేయించారు. అలాగే ఈ ప్లాన్ వెనుక ఉన్న నేరస్తులను కూడా తర్వాత గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక 4వ ఇన్సిడెంట్. ఇప్పుడు చెప్పబోయే ఘటనలు వింటే డబ్బు కోసం మనిషి ఎంత రిస్క్ చేస్తాడో అర్థమవుతుంది. సాధారణంగా పోలీసులు బ్యాగులు, బట్టలు, చెప్పులు చెక్ చేస్తారని అందరికీ తెలుసు. అందుకే కొంతమంది స్మగ్లర్లు శరీరంలోనే దాచుకుంటే ఎవరు పట్టుకోలేరు అనుకుంటారు. కానీ అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. మొదట స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన ఈ సంఘటన చూద్దాం. ఒక మహిళ విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చింది. మొదట ఆమెను చూసిన అధికారులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఆమె కూడా చాలా
కాన్ఫిడెంట్ గా చెకింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోవాలని చూసింది. కానీ స్కానింగ్ సమయంలో అధికారులు ఆమె శరీరంలో ఏదో అసాధారణంగా కనిపించడంతో మరోసారి పూర్తిగా చెక్ చేశారు. ఇక అక్కడే అసలు విషయం బయటపడింది. ఆ మహిళ తన సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లోనే దాదాపు 1.3 కిలోల డ్రగ్స్ దాచుకుంది. ఆపరేషన్ చేసి ప్రత్యేకంగా వాటిని లోపల పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడున్న అధికారులే కొద్దిసేపు షాక్ లో ఉండిపోయారు. కానీ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఇండియాలో జరిగిన మరో షాకింగ్ సంఘటన చూద్దాం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు విదేశాల నుంచి ఒక యువతి వచ్చింది. ఆమె మామూలుగానే కనిపించింది. ఆమె బ్యాగ్ లో కూడా పెద్దగా అనుమానాస్పదంగా ఏమీ లేదు. కానీ అధికారులు ఆమె ప్రవర్తనను గమనించి మరోసారి విచారణ చేశారు. చివరికి ఆమె నిజం ఒప్పుకుంది. ఆమె ఏకంగా 106 క్యాప్సూల్స్ ని మింగేసి ఇండియాకు వచ్చింది. ఆ క్యాప్సూల్స్ లో కూడా డ్రగ్స్ ఉన్నాయి. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఇక డాక్టర్స్ చాలా జాగ్రత్తగా వాటిని బయటకు తీశారు. అందుకు దాదాపు వారం రోజుల సమయం పట్టింది. ఒకసారి ఆలోచించండి, ఆ 106 క్యాప్సూల్స్ లో ఒకటైనా సరే కడుపులో పగిలి ఉండింటే ఆమెను కాపాడడం దాదాపు అసాధ్యమే అయ్యేది. ఇక 5వ ఇన్సిడెంట్, స్మగ్లర్లు డ్రగ్స్ దాచడానికి ఏ ఒక్క చోటును కూడా వదిలిపెట్టారు. సూట్ కేసులలో పెడితే పట్టేస్తారని తెలిసి రోజు రోజుకు సరికొత్త ట్రిక్స్ కనిపెడుతున్నారు. కొంతమంది తమ హెయిర్ స్టైల్ ను అసాధారణంగా పెద్దదిగా తయారు చేసుకుని దాని లోపల చిన్న చిన్న ప్యాకెట్స్ దాచారు. బయట నుంచి చూస్తే అది కేవలం ఫ్యాషన్ హెయిర్ స్టైల్ గా మాత్రమే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం డ్రగ్స్. మరికొందరు చెప్పుల అడుగు భాగంలో ప్రత్యేకంగా ఖాళీ స్థలం తయారు చేసి అందులో ప్యాకెట్లు దాచిపెట్టారు. ఇక 6వ ఇన్సిడెంట్, ఇప్పుడు చెప్పబోయే ఘటన వింటే పావురాన్ని కూడా ఇలా వాడుతారా అనిపిస్తుంది. పాత రోజుల్లో రాజులు, సైనికులు ఒకరికొకరు రహస్య సందేహాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. అయితే అదే ఐడియాను ఇప్పుడు స్మగ్లర్లు కొత్తగా ఉపయోగించడం మొదలు పెట్టారు. ఈ ఘటన కువైట్ లో జరిగింది. ఒక పావురం దేశ సరిహద్దు వైపు ఎగురుతూ వస్తోంది. మొదట అది సాధారణ పక్షిలాగే కనిపించింది. ఇక తర్వాత కస్టమ్స్ అధికారులకు దాని వీపు దగ్గర ఏదో వేలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే దాన్ని పట్టుకున్నారు. చూసేసరికి దాని వీపుకు ఒక చిన్న సంచి కట్టి ఉంది. ఆ సంచిలో డ్రగ్స్ ఉన్నాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనుషులు కార్లు, ట్రక్కులు, బోట్ల ద్వారా స్మగ్లింగ్ చేసిన సంఘటనలే చాలా చూసాం. కానీ పావురాన్ని ఉపయోగించడం మాత్రం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక 7వ ఇన్సిడెంట్, ఇప్పుడు చివరిగా స్మగ్లర్లు ఎంత భారీ స్థాయిలో ప్లాన్స్ వేస్తారో చూపించే సంఘటన ఇది. ఒక పెద్ద కంటైనర్ నిండా చక్కెర బస్తాలు ఉన్నాయి. బయట నుంచి చూస్తే అవి పూర్తిగా సాధారణ సరుకులాగానే కనిపించింది. డాక్యుమెంట్స్ అన్ని కూడా సరిగ్గానే ఉన్నాయి. మొదట అధికారులు కూడా దాన్ని వెళ్ళనివ్వాలని అనుకున్నారు. కానీ అక్కడున్న పోలీస్ డాగ్స్ మాత్రం ఆ కంటైనర్ చుట్టూ తిరుగుతూ వాసన పట్టడం ప్రారంభించాయి. దాంతో అధికారులు మళ్ళీ మొత్తం కంటైనర్ ను చెక్ చేశారు. చక్కెర బస్తాలను ఒక్కొక్కటిగా బయటకు తీసి పరిశీలించారు. చివరకు ఆ బస్తాల మధ్య చాలా తెలివిగా దాచిన డ్రగ్స్ బయటపడ్డాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్మగ్లర్లు ఎంత తెలివిగా ఆలోచించినా చివరకు ఏదో ఒక చిన్న తప్పు వాళ్ళను చట్టం ముందు నిలబెడుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన యాలీ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.